తెలంగాణలో రెండోసారి అధికారంపై ఆశలు పెట్టుకున్న కాంగ్రెస్కు జెన్జీల భయం పట్టుకుంది. యువతరం ఆలోచనలు తమ అంచనాలకు అందని విధంగా ఉన్నాయన్న ఆందోళన హస్తం పార్టీ నేతల్లో కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ తరం అధికార పార్టీకి వ్యతిరేకంగా ఉన్నారన్న అంశం ఇప్పుడు టెన్షన్ పెడుతోంది. జెన్జీలపై పార్టీ వ్యూహకర్త సునీల్ కనుగోలుతో చేయించిన సర్వేలో తేలిందేంటి? ప్రతిపక్షాల వైపు ఆకర్షితులవుతున్నారన్న అంశం ఆందోళనకు గురిచేస్తోందా? అధికార పార్టీకి వ్యతిరేకంగా ఉన్నట్టు తేలడంతో ఈ వర్గాలను ఆకర్షించే అంశంపై ప్రత్యేక దృష్టి పెట్టిందా? యువతరం హస్తం పార్టీ వైపు మొగ్గు చూపేలా భారీ స్కెచ్ వేసిందా? ఇంతకీ ఏంటా ప్లాన్? పూర్తి వివరాలు ఈ స్టోరీలో చూద్దాం. తెలంగాణ కాంగ్రెస్ నేతలకు కొత్త టెన్షన్ పట్టుకుంది. జెన్జీలు వ్యతిరేకంగా ఉన్నారని పార్టీ నిర్వహించిన సర్వేలో తేలిందని సమాచారం. యువత భవితకు పెద్దపీట వేసి ఉపాధి కల్పిస్తూ ఉద్యోగాలు ఇస్తున్నామని పాలక పెద్దలు చెబుతున్నా ఈ వర్గం హస్తం పార్టీ వెంట లేదన్న అంశం కలవరపెడుతోంది. రెండోసారి అధికారంపై ఆశలు పెట్టుకున్న హస్తం పార్టీకి ఇది ఆందోళన కలిగిస్తోంది. యువత కాంగ్రెస్ కు ఎందుకు దూరంగా ఉందో అర్థమవక తల బాదుకుంటోంది. ఇదేంట్రా బాబు, అన్నీ చేస్తున్నా ఆదరించడం లేదా అన్న ఆవేదన హస్తం పార్టీ నేతల్లో లేకపోలేదు. 1997, 2012 మధ్య జన్మించిన వారిని జనరేషన్ జెడ్ గా గుర్తిస్తున్నారు. వీరు చిన్నప్పటి నుంచి స్మార్ట్ ఫోన్లు, సోషల్ మీడియా, ఇంటర్నెట్ వాతావరణంలో పెరగడంతో డిజిటల్ నేటివ్స్ అంటారు. ప్రస్తుత రాజకీయ వ్యవస్థకు జెన్జీ తరం సవాలుగా మారింది. దేశం, రాష్ట్రం ఏదైనా ప్రభుత్వాలను ప్రశ్నిస్తూ, నిలదీస్తూ కొత్త రాజకీయ ఒరవడికి జెన్జీ తరం మార్గదర్శకంగా నిలుస్తోంది. ఇటీవల తెలంగాణ కాంగ్రెస్ పెద్దల మధ్య జరిగిన చర్చల్లో ఈ తరాన్ని కాంగ్రెస్ వైపు ఎలా మళ్లించాలి అనే అంశంపై చర్చ జరిగింది. 18 నుంచి 35 సంవత్సరాల యువకులు కాంగ్రెస్ వైపు లేరని, దీనిపై పార్టీ దృష్టి పెట్టాలని పలువురు మంత్రులు, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్కు సూచించారని సమాచారం. దీంతో పరిస్థితులకు అనుగుణంగా వ్యూహం మార్చాలని తెలంగాణ కాంగ్రెస్ నేతలు నిర్ణయించారని ప్రచారం జరుగుతోంది. మరోవైపు సునీల్ కనుగోలు ఇటీవల చేసిన సర్వే నివేదికలోనూ జెన్జీ తరం కాంగ్రెస్తో లేదనే విషయాన్ని తేల్చి చెప్పినట్టు సమాచారం. జెన్జీ ఓటర్లతో వివిధ దేశాల్లోని రాజకీయ పార్టీలు వణికిపోతున్నాయి. బంగ్లాదేశ్, నేపాల్లో అధికార పార్టీలను మట్టి కరిపించి కొత్త పక్షాలకు పవర్ అప్పగించడంలో జెన్జీలు కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు ఇండియాలో ఈ తరంపై విస్తృతంగా చర్చ జరుగుతోంది. దీంతో యువత మద్దతు లభించాలంటే ఏం చేయాలన్న అంశంపై దేశంలోని అన్ని పార్టీలు ఫోకస్ పెంచాయి. ఈ క్రమంలోనే తెలంగాణ కాంగ్రెస్ సైతం జెన్జీ ఓటు బ్యాంకుపై దృష్టి పెట్టింది. యువతను ఆకర్షించాలంటే ఏం చెయ్యాలన్న అంశంపై ఇటీవల పార్టీ వ్యూహకర్త సునీల్ కనుగోలుతో తెలంగాణ కాంగ్రెస్ సర్వే చేయించింది. ప్రపంచవ్యాప్తంగా జెన్జీ ఓటర్లు అధికార పార్టీకి వ్యతిరేకంగా ఉన్నారు. ప్రతిపక్షాల వైపు మొగ్గు చూపుతున్నారు. ఆయా ప్రాంతాల్లోని ప్రభుత్వ వైఫల్యాలపై సోషల్ మీడియాలో ప్రచారం నిర్వహించడం, బహిరంగ సభలు, సమావేశాలు, నిరసనలు, ధర్నాలు చేయటం జెన్జీ తరాన్ని ఆకర్షిస్తున్నట్లు సర్వేలో తేలిందని సమాచారం. ఇవన్నీ ప్రతిపక్షాలు చేస్తూ ఉంటాయని, దీంతో జెన్జీ ఓటర్లు అపోజిషన్ పార్టీల వైపే నిలుస్తున్నారని సునీల్ టీం సర్వేలో తేలిందని సమాచారం. దేశంలో కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉంది. జెన్జీలతో ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ కలిసి వెళితే హస్తం పార్టీకి మంచి మైలేజ్ వస్తుందని సునీల్ సర్వేలో తేలింది. తెలంగాణలోనూ కాంగ్రెస్ జెన్జీలకు పరోక్షంగా మద్దతు ఇస్తే ఎన్నికల సమయానికి వారంతా బీజేపీ వ్యతిరేక ఓటుగా మారే అవకాశం ఉందన్నది పార్టీ నేతల అంచనా. జెన్జీలను ఆకర్షించేందుకు తెలంగాణ కాంగ్రెస్ ప్రత్యేక కార్యాచరణ అమలు చేయాలని సునీల్ కనుగోలు పార్టీతో పాటు ప్రభుత్వ పెద్దలకు సూచించారని సమాచారం. దీనికోసం ఏఐసీసీ ఇచ్చే బీజేపీ వ్యతిరేక కార్యక్రమాలను విస్తృతంగా చేయాలని పార్టీ నేతలు భావిస్తున్నారు. దేశవ్యాప్తంగా విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై రాహుల్ గాంధీ ఇటీవల యువతతో భారీ మీటింగ్ నిర్వహించారు. ఆ తరహా సభలు, సమావేశాలను తెలంగాణలోనూ నిర్వహించాలని టీపీసీసీ నిర్ణయించిందని పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. విద్యార్థి దశ నుంచే జెన్జీని ఆకర్షించడం ద్వారా వచ్చే ఎన్నికల నాటికి వారిని పార్టీ ఓటర్లుగా మార్చొచ్చని హస్తం నేతలు అంచనా వేస్తున్నారు. మరోవైపు తమ పార్టీ వాయిస్ ను ఆన్లైన్ ద్వారా వినిపించేందుకు పార్టీకి సంబంధం లేని వ్యక్తులకు అధికార ప్రతినిధి హోదా కల్పించాలని కాంగ్రెస్ నిర్ణయించింది. ఇక జెన్జీ తరం సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటోంది. దీంతో పార్టీ నేతలంతా సామాజిక మాధ్యమ వేదికల్లో క్రియాశీలకంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ను ఆదేశించారు. ప్రభుత్వంతో పాటు పార్టీ చేస్తున్న ప్రతి అంశాన్ని సోషల్ మీడియాలో పెట్టాలని టీపీసీసీతో పాటు పాలక పెద్దలు నిర్ణయించారని సమాచారం. ముఖ్యంగా యువజన కాంగ్రెస్, విద్యార్థి విభాగం,
ఎన్ఎస్యుఐ నిత్యం ఏదో ఒక కార్యక్రమం చేపడుతూ జంజీలను పార్టీకి దగ్గర చేసే ప్రయత్నం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్టీ నేతలను ఆదేశించారని కాంగ్రెస్ వర్గాల్లో వినిపిస్తోంది. గత చరిత్ర కంటే భవిష్యత్తులో ఏం చేస్తారన్న అంశంపైనే ఈ తరం ఎక్కువగా చర్చిస్తోందని పాలక పెద్దలు గుర్తించారు. దీనికి అనుగుణంగా కాంగ్రెస్ గత చరిత్రను తక్కువ చెప్తూ ఇప్పుడు ఉన్న సమస్యలకు పరిష్కారం చూపిస్తామనే నమ్మకాన్ని జంజీల్లో కల్పించేలా కార్యక్రమాలు రూపొందించాలని హస్తం నేతలకు సునీల్ సూచించారని సమాచారం. దీంతో పార్టీ యువనేతలతో ఇటీవల కీలక సమావేశం నిర్వహించిన కాంగ్రెస్ పెద్దలు వివిధ సమస్యలు, వాటి పరిష్కార మార్గాలపై చర్చించారని హస్తం పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. జంజీల్లో వస్తున్న రాజకీయ మార్పులకు అనుగుణంగా తాము మారకపోతే ఎన్నికల్లో ఇబ్బందులు తప్పవని హస్తం నేతల్లో ఆందోళన కనిపిస్తోంది. ఇక నుంచి యువతరాన్ని దృష్టిలో పెట్టుకుని ముందుకు వెళ్లాలన్న కార్యాచరణపై కసరత్తు చేస్తోంది. జంజీలను తెలంగాణ కాంగ్రెస్ ఎలా ఆకర్షిస్తుందో, ఏం చేస్తుందోనన్న చర్చ సాగుతోంది. ఇక రానున్న ఎన్నికల్లో యువతరం కాంగ్రెస్ కు ఎలాంటి అనుభవాలను ఇస్తుందో చూడాలి.